డైరెక్ట్ సెల్లింగ్, రైట్? డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ మొదలైంది 1920లో అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో స్టార్ట్ అయింది. మన ఇండియాకి వచ్చింది 1996లో, 1996లో ఇండియాకి వచ్చింది. కాకపోతే ఈ బిజినెస్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో చెప్పే వాళ్ళు తక్కువైపోయారు, జాయిన్ అవ్వమని అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చెప్తారంటే, సార్ నేను జాయిన్ 6 నెలలు అయింది, ఇప్పుడు నాకు 50,000 వస్తున్నాయి, మీరు కూడా రండి. నాకు 50,000 వస్తున్నాయి కాబట్టి నువ్వు రా, నేను ఏం చేస్తే 50,000 వచ్చినా నేను చెప్పట్లా. నాకు నన్ను నమ్మవా, నువ్వు ఫ్రెండ్ నీకు, నన్ను నమ్మవా, నాకు 50 వచ్చినాయి, నువ్వు బ్యాంక్ ఇట్లా తీసుకోరు జనాలు. అందులో మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. ఎత్తేసిన కంపెనీలే ఎక్కువ. 1996 నుంచి 2013 దాకా ఇవే జరిగింది. 2013లో ఫేక్ కంపెనీలు, ఫేక్ స్కీములు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా బ్యాన్ చేసింది. సార్ మీరు చెప్తారు బ్యాన్ చేసిరని, మరి ఇప్పుడు లేవా అంటే గుట్కా బ్యాన్ చేసారు లేదా, ఇది కూడా బ్యాన్ చేసిన కంపెనీలు ఇండియాలో స్పీడ్గా నడుస్తాయి. ఉన్నాయి కంపెనీ, కాకపోతే ఒరిజినల్ ఏంది, ఏ దాంట్లో మనం జాయిన్ అయ్యి పని చేసుకుంటే మోసపోకుండా ఉంటాం అని చెప్పి కొన్ని రూల్స్ ఇచ్చారు. ఏ రోజు తెలుసా? సెప్టెంబర్ 9వ తారీఖు 2016. ఐ రిపీట్ ద డేట్, 2016 సెప్టెంబర్ 9వ తారీఖు మొదటిసారి ఇండియన్ గవర్నమెంట్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా మొదటిసారి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. రెండోసారి 2021 డిసెంబర్ 22. అయితే జనానికి లాక్డౌన్ వచ్చిన తర్వాత నా ఒక్క జీతం ఎఫెక్ట్ అయినా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన అందరూ సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తారు, ఇంకేమన్నా చెయ్యాలి, జాబ్ సరిపోదని చెప్పి రెండో ఇన్కమ్ గురించి ఆలోచించిన వాళ్ళు ఎక్కువ మంది ఇటువైపు రావడం మొదలుపెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఆల్రెడీ మోసాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్న మోసాలు పెరుగుతాయి కాబట్టి ఈ గైడ్ లైన్స్ సరిపోవని చెప్పి రూల్స్ ఏర్పాటు చేశారు. గెజెట్ ఒకటి రిలీజ్ చేశారు. భారత్ కా రాజపత్ర అని రాస్తున్నారు, గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. డిసెంబర్ 28, 2021 లాక్డౌన్ ఎత్తేగానే ఆ రూల్స్ ఇచ్చారు. 14 పేజీలు ఉంటారు. మళ్ళీ 2023 జూన్ 21 ఫైనల్ గెజెట్ కూడా ఇచ్చారు. అంటే మీన్స్ గవర్నమెంట్ దీని మీద పనిచేసి గెజెట్ ఇచ్చి రూల్స్ ఏర్పాటు చేసిందంటే ఈ ఇండస్ట్రీ మంచిదానితో మనం ఉంచారు. రోడ్డు మీదకి రావాలి, రోడ్ ఏంటి వెళ్ళాలి, ఎడం పక్క వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళిపోవాలి, ఎల్లో పడితే రెడీ కావాలి. ఇది రూల్. రోడ్డు మీదకే రావద్దని చెప్పలే, రావాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. సిగ్నల్ క్రాస్ చేస్తే ఈ చింతపండు అవుతారు. డైరెక్ట్ సెల్లింగ్ కూడా బిజినెస్ చేయాలా. ఇగో ఇలాంటి కంపెనీలో ఈ రూల్స్ పాటించిన దానికి మాత్రం మీరు చేయాలి, లేకపోతే మూతారా. ఆ రూల్స్ ఏర్పాటు చేసిన తర్వాత చిన్నగా ఫిల్టరేషన్ స్టార్ట్ అయిపోయింది. చైన్ సిస్టమ్లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్లు, మోసాలు చేసే కంపెనీ అన్ని చిన్నగా ఎలాంటి అయిపోతుంది. ఎక్కడ స్టోర్లు, ఆఫీసులు ఏమి లేవు. ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీగా అయినటువంటి ఎస్టీ లాంటి కంపెనీలకి డైరెక్ట్ స్టోర్లు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి. మీకు ఫిజికల్గా జనాలు కనబడి వచ్చి మాట్లాడతారు. ఆన్లైన్లో కట్టాలు, ఎత్తేటాలు, ఆన్లైన్లో పైసలు కట్టాలు, వారం కట్టాలు. శాలరీ ఎట్లా పడుతుందో 9th. 20 సంవత్సరాల నుంచి ఒకటే డేట్ మెయింటైన్ చేస్తున్న ఒకే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనకు కనబడుతుంది. 10th రోజు మన అకౌంట్ శాలరీ ఎట్లా పడుతుందో అట్లా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినాక నేను క్లియర్ కట్గా లీగల్ వస్తుంది, రైట్? అయితే మనకి ముందు పని, ఏం పని చేస్తే మనకి డబ్బు వస్తుంది, అది ఇంపార్టెంట్. మీ ఇంట్లో సబ్బు ఉందా? గట్టిగా మాట్లాడు. సర్వు మాట్లాడు. కోపం ఉందా నా మీద? ఉన్నా చేసేది ఏం చేస్తారు? కొట్ట కానీ బిజినెస్ చేయి, బాగుపడతారు. సబ్బు ఉందా? సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు క్లీనర్, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన అందరికీ చనిపోయిందాక ఉంటాయి కదా, ఖచ్చితంగా వాడాల్సిన కొన్ని వాడి మానేయాల్సింది. గ్యారెంటీగా వాడాలి కాబట్టి ఇంపార్టెంట్ కదా. ఇంత ఇంపార్టెంట్ అంటే మన ఆరోగ్యం కూడా పెట్టుకొని ముడిపడిందా ఉందా? ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కదా? అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంత ఉండాలా, ఊరుకోవాలా డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె మన బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసు పెద్ద మనిషి అవ్వాలి అనే దాంట్లో కూడా నూనె పాత్ర ఒప్పుకుంటారా సార్? ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనె జాగ్రత్తగా షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలా, మంచి నూనె వాడుకోవాలా, ఏది ఆఫర్లో ఆపరేట్కి వస్తే అది వాడచ్చు. సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మీరు నూనె సెలెక్ట్ చేశారు షాప్లో? ఫ్రీడమ్ 5 లీటర్ డబ్బా ఫ్రీడమ్ అడుగుతారా లేదు? షాంపూ సెలెక్ట్ చేశారు ఎప్పుడైనా? సబ్బు, పేస్టు, స్టిక్లీ బొట్టు సెలెక్ట్ చేయలేదు? స్టిక్కర్, గంట సెలెక్ట్ చేస్తారు. స్టిక్కర్